అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. సో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశే కలిగింది అన్నది తెలంగాణ వర్షన్ ఇప్పటికే స్టార్ట్ అయింది. గతం నుంచి కూడా తెలంగాణకు మొండి చేయి అన్నది ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. ఈసారి కూడా మళ్ళీ పెండింగ్లోనే విభజన హామీలు కూడా ఉన్నాయి. సో తెలంగాణకు మళ్ళీ ఈసారి కూడా అదే జరిగింది, అదే దక్కింది. బయ్యారం ఉక్కు గురించి 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా కానీ ఈసారి అది లేదు. కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో కొనసాగుతోంది భేటీ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం అయితే జరుగుతోంది మంత్రులతోటి. ఆ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సిఎస్ శాంతకుమార్ హాజరయ్యారు. ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. సో తెలంగాణ నుంచి ఒక రియాక్షన్ మాత్రం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ. ఒటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా అదే జరిగింది. ఒటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా తెలంగాణకు మొండి చేయన్నారు, తెలంగాణ ఊసేలేదన్నారు. ఈసారి ఫుల్ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రకటించినటువంటి ఫుల్ బడ్జెట్లో తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి అసలు చర్చే లేదు. మూసీ నది ప్రక్షాళన కానీ మూసీ సుందరీకరణ కోసమా పునరుజ్జీవం కోసం అన్నటువంటి అంశం పైన కూడా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళిన 35 సార్లు వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులందరినీ కలిసి వాళ్ళకు రెఫరెండం ఇవ్వడం జరిగింది, వాళ్ళకు లేఖలు కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించాలంటూ. బట్ ఆ విషయంలో మాత్రం తెలంగాణలో ఒక అత్యవసర సమావేశం మాత్రం ఏర్పాటైంది. మెట్రో సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్ కోసం నిధులు అడిగారు, నిధులు ఇవ్వలేదు. సో దీంట్లో RRRకి సంబంధించినటువంటి రెండో దశ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశం పైన కూడా నిధులు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో అది కూడా ఇవ్వలేదు. సో విభజన హామీలన్నీ పెండింగ్లో ఉన్నాయి. బయ్యారం ఉక్కుకు సంబంధించి చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. సో ఇదే అంశం పైన మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. సునీల్, ఓవైపు బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ ప్రసంగం అయిపోయింది, బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో భేటీ కూడా అయినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్, ఏంటి ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతోంది? నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో సీఎం సమీక్ష చేస్తున్నారు. అసలు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కేంద్రానికి ఇప్పటికే పలుసార్లు లేఖలు రాశారు, మంత్రులను కలిశారు. కానీ రాష్ట్రానికి సంబంధించి ఈసారి బడ్జెట్లో తీవ్ర నిరాశే ఎదురు అయింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఒక తెలంగాణనే కాకుండా పొరుగునున్నటువంటి రాష్ట్రానికి ఇటు ఏపీకి కూడా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినప్పటికీ గతంలోనే పోలవరానికి కావచ్చు, విశాఖకు ఉక్కుకు కేంద్రం నిధులు అయితే కేటాయించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ప్రభుత్వం ఏవైతే హోప్స్ పెట్టుకుందో ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, అదేవిధంగా RRR రెండో దశ మిగతా అంశాలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం తెలంగాణకు సంబంధించి మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీఎం నిరాశకు గురయ్యారనే చెప్పాలి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితో ట్వీట్ చేశారు. బీజేపీకి సంబంధించి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు, కానీ రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా అని చెప్పేసి కూడా ఆమె కాసేపటి క్రితమే ట్వీట్ చేసింది. ఇక ఓవరాల్గా చూస్తే కూడా అసలు తెలంగాణకు ప్రత్యేకంగా ఒక అంశానికి అంటే విభజనకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రపోజల్ పెట్టినటువంటి ప్రాజెక్టులకు మెట్రో రైలు అంశానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కూడా గతంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు, అదేవిధంగా ప్రధాని కలిశారు. ఇట్లా కేంద్ర మంత్రులందరినీ కూడా సీఎంతో పాటు మంత్రులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కలుస్తూ వస్తున్నారు. కానీ ఈ బడ్జెట్లో కూడా ఆ మెట్రో రైలుకు సంబంధించి ఎటువంటి ఊసే లేదు, బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదు. ఇక మూసీ రివర్ డెవలప్మెంట్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, కేంద్రం నిధులు కేటాయించాలి అని చెప్పేసి కూడా పదే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వెళ్ళినప్పుడల్లా మంత్రులను కలుస్తున్నారు, అదేవిధంగా ప్రధాని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో అసలు ఎటువంటి నిధులు కేటాయించలేదనే చెప్పాలి. వీటన్నిటితో పాటు విభజన హామీలకు సంబంధించి పరిష్కరించాలని చెప్పేసి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎంపీలు ఫైట్ చేశారు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ప్రభుత్వం కూడా కేంద్రానికి వినతి పత్రాలు ఇస్తూ వచ్చింది. కానీ వాటికి సంబంధించి కూడా ఎక్కడా ఊసే లేకుండా పోయింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇంకా గత
బడ్జెట్లోనే మేడారంలో గిరిజన యూనివర్సిటీ అని చెప్పేసి కేంద్రం ప్రకటించినప్పటికీ దానికి సంబంధించి నిధులు వీటన్నిటికీ కూడా పెండింగ్ పెడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ బడ్జెట్లో వాటికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సంబంధించి చూస్తే తీవ్ర నిరాశే మిగిల్చింది అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కేంద్రంలోని బీజేపీ నిరాశ మిగిలించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సీఎం అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అసలు కేంద్రం నుంచి ఈసారైనా బడ్జెట్లో తెలంగాణకు నిధులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చాలా ఆశగా ఎదురు చూసింది. కానీ అటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ క్రమంలోనే సీఎం రివ్యూ అయితే కొనసాగుతూ ఉంది. తర్వాత ఆ రివ్యూ తర్వాత అఫీషియల్గా కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక RRRకి సంబంధించి మొదటి దశ నిర్మాణానికి పూర్తి స్థాయిలో తామే నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే కేంద్రం ప్రకటించింది. కానీ రెండో దశకు సంబంధించి కూడా ఇప్పటికే దానికి ప్లాన్ని కూడా కేంద్రం అప్రూవల్ కోసం అయితే పంపింది. కానీ ఈ బడ్జెట్లో దానికి సంబంధించి కూడా నిధులు కేటాయించకపోవడం తెలంగాణకు ఒక విధంగా చెప్పాలంటే కేంద్రం చిన్న చూపు చూస్తుందనే చెప్పాలి. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఒక కొత్త ప్రాజెక్టు అంటూ ఈ బడ్జెట్లో తెలంగాణకు లేకపోవడం, అదేవిధంగా ఇక ప్రస్తుతం ఉన్నటువంటి వాటికి నిధులకు సంబంధించి కూడా ఎటువంటివి లేవని చెప్పేసి చెప్పుకోవాలి. కేంద్రం ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అధికంగా నిధులు కావాలి అని చెప్పేసి ఇప్పటికే కేంద్రాన్ని కోరడం జరిగింది. అటువంటి అంశాలు ఏవి కూడా ఈసారి బడ్జెట్లో ప్రధానంగా ప్రస్తావించలేదు. ఒక బీహార్ రాష్ట్రానికి సంబంధించి కొంత ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిధులు అయితే కేటాయించింది. ఇక ఏపీకి సంబంధించి చూస్తే పోలవరానికి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి బడ్జెట్ కంటే దాదాపుగా రెట్టింపుగా బడ్జెట్ని అయితే కేంద్రం క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఇక దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. తెలంగాణకు ఎటువంటి నిధులు కేటాయింపు లేకపోవడంతో మంత్రులు కూడా ప్రస్తుతం సీఎం రివ్యూ చేస్తున్నారు కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళ అసంతృప్తిని కావచ్చు, కేంద్రం వైఖరిని అయితే ఎండగట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడతారో అనేది చూడాలి. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇక ఈసారి మాత్రం బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై ఇటు కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు. బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారనేది చూడాలి శ్రీకాంత్. బట్ సునీల్, బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం సమాధానం చెప్తారో వెయిట్ చేయాలి అన్నది ఒక మాట వస్తోంది. బట్ దీనిపైన ఇప్పటికే బండి సంజయ్ కూడా రియాక్ట్ అయినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ పైన విపక్షాలు అనవసరమైనటువంటి విమర్శలు చేయడం మానుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం సహకరించాలంటూ కూడా ఒక కామెంట్ బండి సంజయ్ నుంచి ప్రెస్ నోట్ ఒకటి కనిపిస్తోంది. సో ఎట్లా సహకరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం? ఈ కామెంట్ పైన ఎట్లాంటి రియాక్షన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? కేంద్రం ప్రత్యేకంగా తెలంగాణకు నిధులు మంజూరు చేయనప్పటికీ వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను మాత్రం మంజూరు చేసే అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3500 ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటికీ కేటాయింపులు చేశారు. కాబట్టి కేంద్రం నుంచి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రికి, ఈ మధ్యకాలంలో వచ్చిన కేంద్ర మంత్రికి కూడా సీఎంతో పాటు మంత్రులు వినతి పత్రాలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా కేంద్రం పక్కన పెట్టిందనే చెప్పాలి. సాధారణ బడ్జెట్లో వివిధ శాఖలకు సంబంధించి నిధుల పైనే కేంద్రం దృష్టి సారించింది. ఆ మేరకే మిగతా రాష్ట్రాలతో పాటు ఎలాగైతే నిధులు వస్తాయో తెలంగాణకు కూడా అదేవిధంగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప తెలంగాణకు ప్రత్యేకంగా కొత్తగా కేంద్రం నుంచి ఏది రాలేదు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మేరకు మరి ప్రభుత్వం కూడా మరోసారి కేంద్రాన్ని కలిసి ప్రధాన్ని కలిసి తెలంగాణకు ఇటు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, అదేవిధంగా మెట్రో రైలుకి సంబంధించి ఇక వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిధులను అడిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ వైఖరిని కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రీకాంత్.